స్టూడెంట్స్. సో కొంతమంది వచ్చేసి స్టూడెంట్స్ నాకు ఓన్లీ చార్ట్స్ కావాలి సార్ అంటున్నారు. అంటే చార్ట్స్ అంటే ఇదేమ్మా ఈ బుక్కే. ఇది ఎన్ని పేజీలలో ఉందంటే 72 పేజీలమ్మా. దీంట్లో నుంచి లాస్ట్ టైము అంటే 72 అంటే కొన్నిసార్లు స్టిక్ చేయలేదులేండి, 2 సార్లు స్టిక్ చేయలేదులేండి. లాస్ట్ టైం ఈ బుక్లో నుంచి దగ్గర దగ్గర 35 బిట్లు వచ్చాయమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టైం అడిగారు కందాచార అనగా ఏమి అని, అంటే సైనిక శాఖ అలాగే ప్రాడ్వివాకులు అని అడిగారు. కిందనే ఉంది చూడండి, దాని కిందనే ఉంది చూడండి, పెద్ద గ్యాప్ కూడా లేదు, 1 సెంటీమీటర్ గ్యాప్ కూడా లేదు. ప్రాడ్వివాకులు అనగా ఎవరు అంటే జడ్జెస్, న్యాయమూర్తులు. అలాగే ఒక క్వశ్చన్ అడిగారు, హంపిలోని గుడి కంటే ఏ గుడి గోపురాలు గొప్పవని. తాటిపత్రి సెకండ్లోనే కిందనే ఉంది చూడండి. అంటే ఒక్క పేజీలో నుంచి 3 బిట్లు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలాగే చూడండి అమ్మా, చాళుక్య భీముడు తన ఆస్థానక అయిన చెల్లవ్వకు ఏ గ్రామాన్ని దానం ఇచ్చాడు? అత్తిలి, డైరెక్ట్ బిట్టు. ఓకేనా? అక్కడే ఉంది చూడండి, గణిత సార సంగ్రహాన్ని రచించింది పావులూరు మల్లన. ఒక పేజీలో నుంచి 2 బిట్లు, ఒక పేజీలో నుంచే మినిమం 2 బిట్లు. ఓకేనా? ఇది చూడండి, 108 నరేంద్ర మురుగేశ్వరయాల నిర్మించిన వాడెవడు అంటే కనుక 2వ విజయార్థుడు. డైరెక్ట్ బిట్టు ఇక్కడే ఉంది చూడండి, డైరెక్ట్ బిట్ అనమాట. ఇక్ష్వాకుల చివరి రాజు అని అడిగాడు. చివరి రాజు రుద్రపురుషదత్తుడు. డైరెక్ట్ బిట్టు. ప్రతాపరుద్రుని చివరి దశలో అంటే చివరి దశలో బందీగా తీసుకెళ్లిన వాడు ఎవరు అంటే జునాఖాన్ 5వ దాడిలో తీసుకెళ్లాడు. క్లియర్గా ప్రతాపరుద్రుని బందీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకుని వెళ్తుండగా ఆయన అవమానపరిచేలా చనిపోయాడు. తీసుకెళ్లి ఢిల్లీకి చరమ దశలో ఎవరికి చిక్కాడు అంటే జునాఖాన్ అన్న ఒకటే, ఉల్గు ఖాన్ అన్న ఒకటే, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అన్న ఒకటే. డైరెక్ట్ బిట్ అనమాట. ఇక్కడే ఉంది చూడండి, చూడమ్మా. కే సముద్రం అంటే కేసరి సముద్రం మరి కేసరి తటాకం ఎవరు నిర్మించింది ఎవరు అడిగాడు. మొదటి ప్రోల రాజు, ఆయన పేరు అరిగజ కేసరి. ఫస్ట్లోనే ఉంది, ఫస్ట్లోనే. మోటుపల్లికి మరొక పేరు మాకులాపురము. డైరెక్ట్ బిట్టు. ఓకేనా? అలాగే ఈ శ్రీనాథుడు హరవిలాసం గురించి కూడా ఇచ్చాడు బిట్టు, ఒకే పేజీ. విజయనగర సామ్రాజ్యంలోని కందాచార అంటే సైనిక శాఖ. మీకు ఇందాక ఆల్రెడీ క్లియర్గా చెప్పాను దాంట్లోనే. ఫస్ట్ టైం ఒక బిట్టు అడిగాడమ్మా, జాంబవతి పరిణయం శ్రీకృష్ణదేవరాయలు ఏ భాషలో రాశాడు అని ఇచ్చాడు. చాలామంది తెలుగు అని పెట్టారు. కాదు, సంస్కృతము. క్లియర్గా బ్రాకెట్లు ఉంది చూడండి ఇక్కడ, సంస్కృతము. జాంబవతి పరిణయము సంస్కృతంలో రాశాడు ఆయన. ఓకేనా? చూడండి అమ్మా, భరతఖండంబు చక్కని పాడియాబు హిందువులు లేగదూడలే తెల్లవారు గడుసరి గొల్లవారే పితుకుతుండే మూతులు బియ్యగట్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు. డైరెక్ట్ పెట్టేది. ఓకేనా? మాకు వద్ది తెల్లదొరతనం అనేది కిందనంది గరిమెల్ల సత్యనారాయణ. డైరెక్ట్ బిట్టు, ఒకే పేజీలో. ఆంధ్ర మహాసభలకు విశాఖపట్నంలో అధ్యక్షత వహించింది సర్ విజయ. డైరెక్ట్ బిట్టు, క్లియర్గా. అదిమ్మా, ఇంకా నాకు అందుకంటే ఇంకా ఓపిక లేదు, క్వశ్చన్ పేపర్ నాకు లేదు కాబట్టి చెప్తున్నాను. ఈ బుక్ కావాలని చాలామంది అడుగుతున్నారు. అలాగే కొంతమంది సార్ మాకు షెడ్యూల్ కావాలని అడుగుతున్నారు. ఈ షెడ్యూల్ ఈ రోజు నుంచి షెడ్యూల్ 100 days షెడ్యూల్, ఈ షెడ్యూల్ అడుగుతున్నారు. అలాగే దీంతో పాటు క్వశ్చన్ పేపర్స్ కూడా కావాలి సార్ అంటారు. నా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఇది ఆల్రెడీ సీల్ ఓపెన్ చేసి ఇది ఇలా ఉంటుంది మనది. ఆఫ్లైన్లో ఇలా పెడతాను నేను. దీనికి వచ్చేసి సేమ్ ఏపీఎస్ వాళ్ళ మాదిరి ఇట్లా సీల్ ఉంటుంది. దీన్ని తీసినది ఆల్రెడీ. క్వశ్చన్ పేపర్ వచ్చేసి కలర్లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్లో కాదు. మీరు బాగా చూడండి, కలర్లో ఉంటుంది. ఇదే సేమ్ మీకు పీడిఎఫ్ రూపంలో, ప్రతి ఒక్కటి పీడిఎఫ్ రూపంలో. ఇది ఏపీఎస్టీ ఎగ్జామ్ 5 మెయిన్స్ది. ఓకేనా? అలాగే ఇది వచ్చేసి పాలిటీ, ఇది కూడా ఓపెన్ చేసిన ఎగ్జామ్ అయిపోయినదే. ఇది కూడా కలర్లోనే ఉంటుంది, మీకు క్లియర్ కలర్లో ఉంటుంది. సో ఈ 3 కావాలని కొంతమంది ఫోన్ చేశారు నిన్న ఈరోజు. ఎవరికైనా కావాల్సింది ఏది మీకు, ఇది ఏపీ హిస్టరీ షార్ట్ నోట్స్ అంటే చార్ట్స్ అనమాట. ఏపీ హిస్టరీ చార్ట్ నోట్స్. లాస్ట్ టైం 30 వచ్చాము, ఈసారి అంతకంటే ఎక్కువ రావచ్చు. ఎందుకంటే ఇది మీకు క్విక్ రివిజన్. 75లో 35 అంటే కనుక అంత ఈజీ కాదు కదా. ఏపీ హిస్టరీ షార్ట్ నోట్స్. అలాగే టెస్ట్ సిరీసు, అలాగే షెడ్యూలు. ఈ 3 ఎవరికైనా కావాలంటే కనుక వాట్సాప్ చేయండి మా, దయచేసి వాట్సాప్ చేయండి. నా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, ఏపీఎస్ వాళ్ళు ఎలా పెడతారో నేను కూడా మ్యాక్సిమం అదే రేంజ్లో పెడుతున్నాను. సో కాబట్టి ఈ 3 ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక కాల్ చేయండి. ఇంకొకటి వచ్చేసి
ఇంకొక చిన్న సలహా ఏంటంటే కనుక ఎప్పుడో ఫిబ్రవరిలో ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఛాన్స్ను మీరు యూటిలైజ్ చేసుకోండి. వాడుకోండి. చాలామంది నిన్న నేను పోల్ పెట్టినప్పుడు చూశాను కదా, ఎంతమంది ఎవరే కానీ 30% దాటలేదు. ఎప్పుడైనా కానీ ఆ పక్కన వాళ్ళు అలర్ట్గా లేనప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి. జీవిత సత్యం ఇది. నేనేమి వాళ్ళని మోసం చేయమని చెప్పట్లేదు. మీరెంతకు మీరు చదువుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే కనుక ఛాన్స్ అనేది అది ఒక సామెత ఉంది తెలుగులో, అదృష్టం అనేది ఒకేసారి తలుపు దొరుకుతుందంట. దరిద్రం అనేది తలుపు కొట్టే అది తెరిచేంత వరకు కొడతానే ఉంటుందంట. సో మీరు ఈ బ్యాచ్లో ఉండండి, ఈ బ్యాచ్లో ఉండాకండి దయచేసి, ఓకేనా? నేను మీకు ఎప్పుడూ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎప్పుడూ కూడా మిస్లీడ్ చేయను, ఉన్నట్టు చెప్తాను, ఓకేనా? సో కాబట్టి నేను నా స్టూడెంట్స్కి చెప్తున్నాను, నేను చెప్పినట్టు చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఎనీవేమ్మా, సో ఈ టెస్ట్ సిరీస్ కానీ, షార్ట్ నోట్స్ కానీ, ఈ షెడ్యూల్ కానీ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి చాలు, ఓకేనా? ఏపీ హిస్టరీ సంబంధించి. ఇంకా పాలిటీ అంటే కనుక అది వేరే విషయం. మీకు పాలిటీ ఆల్రెడీ తెలుసు, మీకు నేను 100 పేపర్లు రాశానని, ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ అండి.